ఈసారి ఎన్నికల్లో జగన్ ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇంత దారుణంగా ఓడిపోవడానికి ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇటువంటి పరిస్థితిలో ఆయనకు న్యాయస్థానాలు షాక్ ఇస్తున్నాయి. జగన్ పై అవినీతి కేసులతో పాటు కోడికత్తి దాడి వంటి కేసులు కొనసాగుతున్నాయి. కానీ విపక్ష నేతగా ఉన్నంత వరకు అవినీతి కేసుల్లో ఆయన విచారణకు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో బిజీ కావడంతో తనకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టులకు విన్నవించుకున్నారు. దీంతో మినహాయింపు లభించింది. అయితే ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014 నుంచి 2019 వరకు జగన్ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయనపై అవినీతి కేసులు సిబిఐ కోర్టులో విచారణ చేపడుతూ ఉండేవారు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాల్సిందేనన్న ఆదేశాలు ఉండేవి. అందుకే జగన్ ఎక్కడున్నా ఏం చేస్తున్నా తప్పకుండా కోర్టుకు హాజరవుతూ వచ్చారు. చివరకు పాదయాత్ర సైతం వారంలో 2 రోజుల పాటు నిలిపివేసేవారు. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపరమైన ఇబ్బందులు వస్తాయని కోర్టుకు హాజరు విషయంలో మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ విన్నపం మేరకు గత 5 సంవత్సరాలుగా హాజరు విషయంలో మినహాయింపు లభించింది. అవినీతి కేసు ఒక్కటే కాదు, అతనిపై జరిగిన దాడి కేసులో సాక్షిగా హాజరయ్యేందుకు కూడా జగన్ ఇష్టపడలేదు. పాదయాత్ర చేస్తూ సిబిఐ కోర్టుకు హాజరయ్యేందుకు జగన్ హైదరాబాద్ వెళ్తుండగా కోడికత్తి దాడి జరిగింది. విశాఖ ఎయిర్పోర్ట్ లో సీను అనే యువకుడు దాడి చేశాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఇందులో కుట్ర కోణం ఉందని జగన్ ఆరోపణ చేశారు. అయితే అటువంటిదేమీ లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పష్టం చేసింది. అయితే లోతైన దర్యాప్తు జరపాలని జగన్ కోర్టును విన్నవించుకున్నారు. కానీ సాక్షిగా ఒక్కసారి కూడా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఫలితంగా ఈ కేసులో నిందితుడుగా ఉన్న శ్రీను 5 ఏళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. దేశ చరిత్రలో ఒక కేసులో నిందితుడు 5 ఏళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోవడం రికార్డ్. అయితే ఇప్పుడు ఈ కేసులో సైతం జగన్ కోర్టుకు రావాల్సి ఉంటుంది. కొద్ది రోజుల కిందటే కోడికత్తి నిందితుడికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. సీఎంగా కోర్టుకు హాజరు విషయంలో మినహాయింపు వచ్చినా ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో హాజరు తప్పనిసరైంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.